20వ పాట పాడుకుందాం. స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా. నరరూపుడవు నీవే, నరులకు రక్షణ నీవే, నరరూపుడవును నీవే, నరులకు రక్షణ నీవే, పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే, పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా. జగతికి శిల్పివి నీవే, యుగ యుగ దేవుడ నీవే, జగతికి శిల్పివి నీవే, యుగ యుగముల దేవుడ నీవే, రాజుల రాజువు నీవే, మా పూజనీయుడవు నీవే, రాజుల రాజువు నీవే, పూజనీయుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా. భోజిగంతముల దేవా, సృష్టికి ఆధారుడా, భోజిగంతముల దేవా, సృష్టికి ఆధారుడా, ఆది అంతములేని ఆదియో అంతములేని ఆత్మస్వరూపుడ నీవే, ఆదియో అంతములేని ఆత్మస్వరూపుడ నీవే. స్తుతి సింహాసనా మా ఆరాధనకు పాత్రుడా, మృతిని జయించిన నీవే, మా స్తుతులకు పాత్రుడ నీవే, మృతిని జయించిన నీవే, మా స్తుతులకు పాత్రుడ నీవే, స్వరూపుడ నీవే, మా సత్య దేవుడవు నీవే, స్వరూపుడ నీవే, మా సత్య దేవుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహా
ఆరాధనకు పాత్రుడా. దీనిలో పాటలు పాడగలిగినటువంటి వారిని ఆహ్వానిస్తున్నాం. సభలకు వేయబడిన ప్రతుల్లో నుండి 5వ కీర్తన పాడుకుందామండి. 5వ కీర్తన. పాటలు ప్రతులు లేని వారు మన ప్రియులు ప్రతులు అందిస్తామన్నారు. వాటిని తీసుకొని మాతో ప్రభువుని స్తుతించాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాము. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా నీకు మేలు నీకెంత మేలు. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా నీకు మేలు నీకెంత మేలు. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా బాధింపబడినను తెరువలేదు బతుకుతే బడుచున్ గొర్రె పిల్లగా. బాధింపబడినను తెరువలేదు బతుకుతే బడుచున్న గొర్రె పిల్లగా. అన్యాయపు తీర్పు నొందిన వాడై అన్యాయపు తీర్పు నొందిన వాడై తన జనులతి క్రమములకు మొత్తబడెనుగా తన జనులతి క్రమములకు మొత్తబడెనుగా మొత్తబడెనుగా. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా నీకు మేలు నీకెంత మేలు. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా మన పాపములను కరుణింపను యేసుక్రీస్తు శిలువలో బలియాయను. మన పాపములను పరిహరింపను
యేసుక్రీస్తు సిలువలో బలియాయను తన రక్తము మానుపై ధారపోసెను తన రక్తము ధారపోసెను ఆ రక్తములో నిన్ను నన్ను కడిగిను ఆ రక్తములో నిన్ను నన్ను కడిగిను ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల నీకు మేలు నీకెంత మేలు ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల మనమందరము తప్పిపోతిని మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు మనమందరము తప్పిపోతిని మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు మన అందరి దోషములు యేసయ్య మోసెను మన అందరి దోషములు యేసయ్య మోసెను మన దోషము మన పైన లేకుండా చేసెను మన దోషము మన పైన లేకుండా చేసెను ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల నీకు మేలు నీకెంత మేలు ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల నీకు మేలు నీకెంత మేలు ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల రెండవ కీర్తన పాడుకుందాం రెండవ కీర్తన మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజులా వేరుపరచిన శాశ్వతమైనది క్రీస్తు నివాసం శాశ్వతమైనది క్రీస్తు నివాసం అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన శాశ్వతమైనది క్రీస్తు నివాసం శాశ్వతమైనది క్రీస్తు నివాసం అది ఏ క్రీస్తు ఘన విశ్వాసం అది ఏ క్రీస్తవ ఘన విశ్వాసం మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన
పెట్టుట సహజం శ్మశాన వాటిక చేరుట తథ్యం పుట్టిన ప్రాణికి గిట్టుట సహజం శ్మశాన వాటిక చేరుట తథ్యం అన్ని తెలిసిన ఈ పిచ్చి లోకం అన్ని తెలిసిన ఈ పిచ్చి లోకం పెట్టును పెద్దగా తీరని శోకం పెట్టును పెద్దగా తీరని శోకం మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన శాశ్వతమైనది క్రీస్తు నివాసం శాశ్వతమైనది క్రీస్తు నివాసం అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన మృత్యువు మనకు ముగింపు కాదు దేవుని తీర్పులో నిలుచుట సాధ్యం మృత్యువు మనకు ముగింపు కాదు దేవుని తీర్పులో నిలుచుట సాధ్యం సావును గెలచిన జీవము క్రీస్తు సావును గెలచిన జీవము క్రీస్తు ఆఘన జీవము మనవు జీవము ఆఘన జీవము మనవు జీవము మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన శాశ్వతమైనది క్రీస్తు నివాసం శాశ్వతమైనది క్రీస్తు నివాసం అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన మధ్యాకాశం తెరచిన దినము మహిమ శరీరులు వేసిన క్షణము మధ్యాకాశం తెరచిన దినము మహిమ శరీరులు వేసిన క్షణము పరిశుద్ధులతో
మన విశ్వాసం. మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన శాశ్వతమైనది క్రీస్తు నివాసం. శాశ్వతమైనది క్రీస్తు నివాసం. అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం. అది ఏ క్రైస్తవ ఘన విశ్వాసం. మట్టి దేహము మట్టిలో కలసిన మరణం మనుజుల వేరుపరచిన. చివరి కీర్తనతో మరి హలో, ఈ సభలకు వేయబడిన ఈ సప్లిమెంట్లోంచి 28వ పాట పాడుకుందాం. బంగారు వీధులతో కట్టబడిన ఆ శృంగార పట్టణముకు పోదమా. ఆ శృంగార పట్టణముకు పోదమా. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా. గొర్రె పిల్ల రక్తములో చుట్టినందిన, గొర్రె పిల్ల రక్తములో చుట్టినందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన ఆ శృంగార పట్టణముకు పోదమా. ఆ శృంగార పట్టణముకు పోదమా. రక్తముతో వేసిన పునాదులు, వన్యవన్నెలతో 12 గుమ్మములు. జీవిత రత్నములతో వేసిన పునాదులు, వన్యవన్నెలతో 12 గుమ్మములు. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా. గొర్రె పిల్ల రక్తములో చుట్టినందను, గొర్రె పిల్ల రక్తములో చుట్టినందను వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు యూతులతో కట్టబడిన ఆ శృంగార పట్టణముకు పోదమా. ఆ శృంగార పట్టణముకు పోదమా. ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంట మనమంతా ఎగిరిపోదమా. చివ్వున ఒక రెప్పపాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంట మనమంతా ఎగిరిపోదమా. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా. గొర్రె పిల్ల రక్తములో చుట్టినందను, గొర్రె పిల్ల రక్తము
రక్తములు చూచినందును వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము బంగారు యూతులతో కట్టబడిన ఆ శృంగార పట్టణము పోదమా ఆ శృంగార పట్టణముకు పోదమా ధనము పదవి భ్రమతో చేరలేవు అక్కడ నూతనము యామోహం విడిచిపెట్టు ఎక్కడ ధనము పదవి భ్రమతో చేరలేవు అక్కడ నూతనము యామోహం విడిచిపెట్టు ఎక్కడ పరిశుద్ధుల కొరకు చిత్తపరచిన పరిశుద్ధుల కొరకు చిత్తపరిచిన బహుమానములన్నీయో భద్రపరచను వస్తారా మీరెవరైనా మీరొస్తారా గొర్రె పిల్ల రక్తములు చూచినందును గొర్రె పిల్ల రక్తములు చూచినందును వారి కొరకు కట్టబడిన ఆ రాజ్యము బంగారు యూతులతో కట్టబడిన ఆ శృంగార పట్టణముకు పోదమా ఆ శృంగార పట్టణముకు పోదమా దేవుని కృపను బట్టి మనం రెండో సెషన్ లో మొదటి ప్రసంగానికి మనం సిద్ధమయ్యాం. మంచి ఎండగా ఉంది, అయినప్పటికీ కూడా చల్లని దేవుని యొక్క వాక్కులను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మన మధ్యలో సహోదరులు పాల్సన్ గారు ఉన్నారు. వారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాం. దానికి ముందుగా ఎనిమిళ్ళ సహోదరులు నెహెమ్యా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి ఆశించిన రీతిగా రాత్రి కాలం నుండి అయా ప్రభువా జరిగిస్తున్న ఈ మీటింగులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన మా దేవా, ఈ యొక్క రెండవ సెషన్లో పాటల ద్వారా మా నాయన నీ నామాన్ని మహింపరిచి ఉంటూ ఉండగా నీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. ఈ సమయంలో నీ దాసులు నిలవబడి నీ వాక్యం అందిస్తూ ఉంటూ ఉండగా ఆత్మపూర్ణులుగా చేయండి ప్రభువా. నీ ఆత్మ సహాయం దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మా నాయన మాట్లాడుతున్న మనుషుని మరుగుపరచి మీరే ఉండి మాట్లాడండి ప్రభువా. వింటున్న వారికి గ్రహించే మనసును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకుందరని నమ్ముతూ అన్ని వేళల్లో నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రాణనాథుడు మా రక్షకుడునైనా యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సహోదరులు పాల్సన్ గారు మనకి దైవ వర్తమానాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాం. వారు మనల్ని ఉత్తేజపరచడానికి ప్రశ్నలు వేసినప్పుడు మనం ఉత్సాహంగా సమాధానం లేకపోతే వారు చెప్పినటువంటి దాన్ని ఏకీభవించేటట్లుగా ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. దానివలన వినేటువంటి వారి యొక్క పరిస్థితిని బట్టి చెప్పేవారు వారి యొక్క క్యాపబిలిటీ ఆధారపడి ఉంటుంది. దానికి తోడు మన సహోదరులు
సైకాలజీలో మనస్తత్వ శాస్త్రంలో మరి ఉత్తీర్ణులైనటువంటి దైవజనులు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఎలా వింటున్నామో అన్నిటినీ చక్కగా ఆకలింపు చేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం దేవుడే కాదు సహోదరులు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మన మనసు కూడా చూస్తూ వాక్యం చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినాలి. మన మనసు అటు ఇటు పోతుందంటే దానికి అర్థమైపోతూ ఉంటుంది. మనస్తత్వంలో పట్టభద్రులు PhD చేశారా, పరిశోధన కూడా చేసినటువంటి అనుభవం. కాబట్టి మనం జాగ్రత్తగా విందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మరొకసారి ఈ రీతిగా ఇలా కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జాసనన్న 3 నెలల క్రితమే తెలియచెప్పారు, తమ్ముడు తప్పనిసరిగా నువ్వు రావాల్సి ఉందని. మధ్యలో కూడా మేము ఒక కూడికలో కలుసుకున్నాం. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్షేమకరమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని మనం తెలుసుకోవాలి. నాకు ముందుగా మాట్లాడిన దైవజనులు అద్భుతమైన దేవుని యొక్క వర్తమానాన్ని అందించారు. దేవునికి మనం ఎలాగూ విధేయులమై ఉండాలో అంత మాత్రమే కాకుండా తెస్సలోనికే సంఘం మనకు నేర్పించే అత్యద్భుతమైన పాఠ్యాంశాలని మనం వింటూ వస్తున్నాం. నేను కూడా ఒక పత్రికను మీ ముందు ఈ మధ్యాహ్నం ఈ రాత్రి ఒక పత్రికను మీకు నేను పరిచయం చేస్తాను. పోయినసారి వచ్చినప్పుడు నేను ఫిలిప్పీ పత్రికని మీకు ధ్యానం చేశాను. అది నాకు గుర్తుంది, అన్న గుర్తు చేశాడు కూడా. లేఖనంలో నుండి మనము కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఈ మధ్యాహ్నం నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. తర్వాత కూడా మరలా వినడానికి వీలుగా మరి తమ్ముళ్ళు యూట్యూబ్లో దాన్ని భద్రం చేస్తున్నారు కనుక తర్వాత కూడా మనము అన్నయ్య వాళ్ళ వర్తమానాలని మనం వినవచ్చు. చాలా సంతోషం. నన్ను ఆహ్వానించిన జేసన్నకు మరియు సంఘ పెద్దలకు మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన ఈ మొదటి పత్రిక అద్భుతమైన సంబంధాలని తెలియజేసే పత్రిక. సంబంధాలు తెలియజేసే పత్రిక అంటే మనకి సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. దేవునికి మనకి ఎలాంటి సంబంధం ఉండాలి, ప్రజలతో మనకి ఎలాంటి సంబంధం ఉండాలి, శ్రమలతో మనకి ఎలాంటి సంబంధం ఉండాలి, ఈ 3 విషయాలు ఈ పేతురు మొదటి పత్రికలో మనం చూడబోతున్నాం. పేతురు యేసు ప్రభు శిష్యుడు, కేఫా అనబడినవాడు. యోనా కుమారుడు అయిన సీమోను అన్నాడు. సీమోను బర్యోనా అన్నాడు. బర్ అంటే అరామిక్లో కొడుకు అని అర్థం. సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను అని అర్థం. బర్తీమయి అనబడిన ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. బర్తీమయి అంటే తేమయి కొడుకు అని. మీతో మాట్లాడేది బర్శిఖామణి అని అర్థం. అంటే శిఖామణి కొడుకు మీతో మాట్లాడుతున్నాడు. సో అక్కడ సీమోను బర్యోనా, యోనా కుమారుడు అయిన సీమోను. వాళ్ళది బెత్సయిదా అనే ఊరు. బెత్సయిదా అంటే చేపల పల్లె అని అర్థం. సముద్ర పక్కనాన్ని చేపలు పట్టుకోవడానికి కోసం వాళ్ళు ఉండే ఆ చిన్న చిన్న పల్లెల్ని బెత్సయిదా అంటారు. వాళ్ళ బెత్సయిదాలు అంటే ఆ తర్వాత కపెర్నహూముకు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు, బదిలీ అయ్యారు. పేతురు చాలా అద్భుతమైన యేసు ప్రభు శిష్యుడు. మనం అందరం పేతురుని దుడుకు పేతురు, కొంచెం ఉడుకుమూతనం పేతురు ఇలాంటి పేర్లతో పిలుస్తుంటాం. మనం పేతురు యొక్క స్వభావాన్ని బట్టి అలా అంటాం మనం. కానీ పేతురులో ఉన్న మానసికమైన స్థితి ఏంటంటే ఏదైనా దాచుకోలేడు, ఏది కడుపులో ఉంచుకోలేడు. మాటే కాదు, క్రియ కూడా. కోపం వచ్చిందనుకోండి దానికి తగిన ఏదో ఒకటి చేసేయాలి అంతే. అలాంటి వాడు అనమాట. బోల్డ్, మరి బోళా మనిషి అండి అంటాం మనం. ఎక్స్ట్రావర్ట్ అంటే ఓపెన్గా అన్నీ మాట్లాడుకునేవాడు. ఏది అసలు. అందుకనే కొత్త నిబంధనలో పేతురు గురించిన ప్రస్తావనలు మిగిలిన ఏ అపోస్తలుల గురించి అన్ని ప్రస్తావనలు లేవు. పేతురు అనే పేరు కొత్త నిబంధనలు 151 సార్లు ఉంటుంది తెలుగులోనైతే. కానీ పేతురు యొక్క ప్రస్తావనలు 210 సార్లు ఉన్నాయి.
అంటే అర్థం పేతురు అన్నిసార్లు ప్రస్తావింపబడ్డాడు. కనుక పేతురుని మీకు పరిచయం చేసి పేతురు రాసిన ఈ మొదటి పత్రికలోని సంబంధాలు మీకు చెప్పాలి. సంబంధాలు చెప్పాలి. సంబంధం అంటే పెళ్లి సంబంధాల గురించి మాట్లాడట్లా నేను. దేవునితో ఎలాంటి సంబంధం ఉండాలి అనేది మొట్టమొదటి రాశాడు ఈ పత్రికలో. ఎందుకంటే యేసయ్యతో తనకి అద్భుతమైన సంబంధం ఉంది. 3.5 సంవత్సరాలు యేసు పక్కనే తింటూ, యేసు మాటలు వింటూ, యేసు పక్కనే పడుకుంటూ, యేసు పాటలే పాడుకుంటూ బతికాడు. యేసు ప్రభు ద్వారా ప్రతి విషయాన్ని బోధింపబడ్డాడు. పేతురు యేసు ప్రభు దగ్గరుండే శిష్యుల్లో ఫస్ట్ బెంచీలో ఉండే ముగ్గురులో ఒకడు. యేసు ప్రభు దగ్గర ఫస్ట్ బెంచీలో ముగ్గురు ఉండేవాళ్ళు. యోహాను, యాకోబు, ఈ పేతురు. వీళ్ళు ముగ్గురు. పేతురు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మొట్టమొదట చూసి నీళ్లలోకి దూకేశాడు. అయ్యో ప్రభువా, నిజంగా నువ్వు నిజంగా దేవుడు నాయనా, నాకు అర్థమవుతుంది. రాత్రంతా మేము శ్రమపడినా కూడా ఒక్క చేప పడలేదు. నువ్వు ఇక్కడ ఏమన్నావు నాయనా, నువ్వు చెప్పినట్లుగా మేము వేసాం నిజంగానే అని అన్నప్పుడు దేవుడు అతన్ని చూచి అతనిలో ఉన్న ఆ పరివర్తనను గుర్తించి, ఆ మనస్సు మార్చుకున్న స్థితి, దేవుణ్ణి గుర్తించిన స్థితి గుర్తించి పేతురుని దేవుడు పిలిచాడు. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా అని చెప్పాడు. మత్తయి సువార్త 4:19. కనుక పేతురు యేసు ప్రభువుని వెంబడించాడు. యేసు ప్రభువుని పరిచయం చేసింది వాళ్ళ అన్నయ్య ఆంద్రేయ. ఆంద్రేయ నిజానికి యేసు ప్రభు కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడు. బాప్తిస్మిచ్చి యోహాను నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు, ఆయన షూస్ విప్పడానికి కూడా, లేస్ విప్పడానికి కూడా నేను యోగ్యుడిని గాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తాడు, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడని చెబుతుంటే, అంటే గురువుని మించిన గురువు వచ్చాడంటారా అని తెలుసుకొని బాప్తిస్మిచ్చి యోహాను విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. కనుక ఆంద్రేయ పేతురుకు యేసు ప్రభువుని పరిచయం చేశాడు. మీరు గమనించాల్సిన విషయం, పేతురు యేసు ప్రభువుతో గడిపిన గడియలు తన జీవితాన్ని ట్యూన్ చేసుకున్నాడు. అంటే అర్థం, సరిచేయబడిన పేతురు, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడిన పేతురు, రూపాంతరత అనుభవంతో ఉన్న పేతురు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు తనలో ఇముడ్చుకున్న పేతురు ఇక్కడ అద్భుతంగా ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలోని సారాన్ని కొంచెం వేగంగా మనకున్న సమయాన్ని బట్టి మనము మాట్లాడుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం మొదటి 2 వచనాలని చదువుతా. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులవడానికి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడ్డానికి ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకే, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. కృప సమాధానం మీకు విస్తరిల్లునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. లేఖనాల నుండి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత, మనోవికాసం, ధైర్యం కలుగుతాయి. మీరు మాతో మాట్లాడండి. లేఖనాలు మా జీవితాల్లో ఉంచుకొని దాని ప్రకారం నడుచున్నట్లుగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ దాసులు ఐజాక్ అన్న బట్టి, ప్రభు విల్సన్ అన్న బట్టి స్తుతిస్తున్నాం. అద్భుతమైన వర్తమానాల ద్వారా మమ్మల్ని రేపుతున్నారు, పురుకొల్పుతున్నారు. అందుకే వందనాలు. మట్టి దాసుడు, నీ దాసుడు కూడా నిలబడ్డాడు. ప్రభు ప్రజలు నీవారు, వాక్యం నీది, దాసుడు కూడా నీవాడే. మీరే మా అందరితో మాట్లాడండి, మహిమ పొందండి, ఆత్మలు ఉజ్జింపబడాలి, సంఘం క్షమాభివృద్ధి పొందాలి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అపోస్తులైన పౌలుని ద అపోస్తుల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. పౌలుకున్న పేరు విశ్వాస సంబంధ అపోస్తలుడని. అపోస్తుల్ ఆఫ్ లవ్ అంటారు యోహాన్ని. ప్రేమ సంబంధమైన అపోస్తలుడు అని పిలుస్తారు యోహాన్ని. కానీ పేతురుని ద అపోస్తుల్ ఆఫ్ హోప్, నిరీక్షణకు సంబంధించిన అపోస్తలుడు. కనుక పేతురు 2 పత్రికలలో మనకి అద్భుతమైన నిరీక్షణ అంశాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చదువుతున్న ఈ పత్రిక ప్రారంభంలోనే త్రిత్వదేవుని గుర్తు చేశాడు. ఒకసారి చదువుతాను చూడండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం, అంటే తండ్రి అయిన దేవుడు.
ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినవారు. అసలు ప్రారంభమే త్రిత్వదేవుని యొక్క, అంటే పరలోకపు తండ్రి యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క రక్తం వలన పరిశుద్ధాత్ముడి ద్వారా పరిశుద్ధత పొందగోరి లేక పరిశుద్ధులై ఈ లోకంలో సాక్ష్యం ఇస్తున్న వారికి నేను ప్రత్యేకంగా రాస్తున్నాను అన్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఈ త్రిత్వదేవుని యొక్క ఆజ్ఞ మేరకు, ఆలోచన మేరకు నేను మీకు చెప్తున్నా అన్నాడు. ఎప్పుడైనా సందేశం మీరు విన్నప్పుడు తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మూలముగా దేవుడు మనతో మాట్లాడతాడు. అది అక్కడ ప్రాముఖ్యంగా ప్రారంభమే త్రిత్వ దేవుని యొక్క ఉనికిని చెప్పాడు. ఇక ఈ 5 అధ్యాయాలలో 3 ప్రధానమైన భాగాలు మనం చూస్తాం. 3 ప్రధానమైన సంబంధాలు చెప్పాడు. మొట్టమొదటిది ఈ 3వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు దేవునితో సంబంధం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను నాకున్న ఈ మిగిలిన 45 నిమిషాల సమయాన్ని దేవునితో ఉన్న సంబంధాన్ని నేను మీతో ముచ్చటిస్తా. రెండవది 2వ అధ్యాయం 11 నుండి 3వ అధ్యాయం 16 వరకు కూడా, లేక 16 వరకు, 3:16 వరకు ప్రజలతో సంబంధం. నిజంగా దేవుడితో సంబంధం ఉన్నవాడు ప్రజలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఆ విషయాలు రాశాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 16 నుండి 4వ అధ్యాయం 19 వరకు శ్రమలతో సంబంధం. ఇప్పుడు మనకు నెక్స్ట్ కలగబోయే శ్రమలలో మనం ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి. రకరకాలైన వార్తలు, ఏదో మార్చి 1నంట ఎవరోనంట ఏదో చేసేస్తారంట, ఈ అనానుకూల పరిస్థితులన్నీ ఏర్పరుస్తారంట, చాలామందిని ఇలా ఏడిపిస్తారంట, దానికోసం 5,000 మందిని సిద్ధం చేశారంట, ఇలాంటి రకరకాలైన వదంతులు క్రైస్తవుల మీద దాడి జరగబోతుంది. ఇలాంటివన్నీ వార్తలన్నీ ఈ 2 రోజుల్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి మనకి వింటున్నప్పుడు, ఈ కులగణనలు జరుగుతున్నప్పుడు దానికి రకరకాలైన ఇబ్బందికరమైన, మనల్ని ఇబ్బంది పెట్టే, మనల్ని శ్రమలలోకి నెట్టే అనేకమైన ఒక చట్టాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు మనం శ్రమల్లోకి ఎంటర్ అవుతున్నాము, శ్రమల్లో ఉన్నామన్న సంగతి మనకు అర్థమవుద్ది. అప్పుడు ఎలా నిలబడాలి, ఆ శ్రమలలో మనం ఎలా నిలబడాలో పేతురు చెప్పాడు. కనుక పేతురు మంచి విశ్వాసిగా, మంచి శిష్యుడిగా, దేవుని ద్వారా చక్కగా ట్యూన్ చేయబడినవాడుగా, పరిశుద్ధాత్ముడిని పొందిన తర్వాత పేతురు చాలా అద్భుతమైన దేవుని సాధనంగా వాడబడ్డాడు. మనకు అపోస్తల కార్యాలు చెబుతుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూశాడు పేతురు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడిని పొందాడు పేతురు. 2వ అధ్యాయంలో ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. 3వ అధ్యాయంలో పేతురు ఒక శృంగారపు దేవాలయం దగ్గర ఒకడు భిక్షం కోసం కూర్చున్న, పుట్టిన దగ్గర నుండి అంగహీనుడైన ఒక వ్యక్తిని నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. 4వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తుంటే అక్కడున్న వాళ్ళు 13వ వచనంలో ఉంటుంది, అరే ఈ ధైర్యం ఎక్కడదయ్యా, ఇంత ధైర్యం ఎక్కడది అని ఆశ్చర్యపోయారు. 5వ అధ్యాయంలో ఆత్మల వివేచనతో, ఏమా అలాంటి అబద్ధాలు ఎందుకు ఆడారు మీరు, ఏమయ్య అననయ్య అలా చేయొచ్చు అంటే, దేవుణ్ణి అలా శోధించవచ్చా, ఆత్మలో దుఃఖపరచవచ్చా అని ఆ మాట అన్నాడు. దెబ్బకు పడి చచ్చిపోయారు. ఆత్మల వివేచన పేతురులో కనబడుతుంది. 5వ అధ్యాయంలోనే పేతురు నడిచి వెళుతుంటే అతని నీడబడి అనేక మంది బ్రతికారు, అనేక మంది రోగాలు బాగుపడ్డాయి. ఏంటి, ఒక సామాన్యుడు, ఒక జాలరి ఎలా మారాడు? దానికి కారణం దేవునితో సంబంధం. దేవునితో సంబంధం అంత పనిచేసింది నన్ను. నేనేం గొప్పవాడిని కాదు, నేను మట్టోడినే. దేవునితో ఉన్న సంబంధం బట్టి, ఎలాంటి సంబంధం, ఏ రకమైన సంబంధం ఇప్పుడు మనం చూడాలి. పేతురు ఎంత బాగా మార్పు చెందాడు. ఇప్పుడు మనం చూద్దాం, ఈ సంబంధాన్ని చూద్దాం. దేవునితో మనకి సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేకపోతే, క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటండి? క్రిస్టియన్స్ అనే పదానికి అర్థం ఏంటి? బిలాంగింగ్ టు క్రైస్ట్, క్రీస్తుకు చెందినోళ్ళు. వీళ్ళు ఎలా చెందినోళ్ళు అండి?
అది మనం ఇప్పుడు చూడాలి. 3వ వచనం నుండి వరుస చూద్దాం. దేవునితో మనకున్న సంబంధం ఎంత గొప్పదో 3 కాలాలకు సంబంధించిన సంబంధం చెప్తున్నాడు ఇక. ఇదిగో ఆయనతో మాకు సంబంధం ఉందా? ఎలాగో తెలుసా? మా భవిష్యత్ ఆయనలో ఉంటుంది, మా వర్తమానం ఆయనలో ఉంటుంది, మా పూర్వపు స్థితి కూడా ఆయనలో ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన సంబంధం అన్నాడు. ఎంత బాగా చెబుతున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో 3 కాలాలకు సంబంధించిన సంబంధాన్ని చెప్పాడు. మొట్టమొదటిది భవిష్యత్తుని గురించి చెప్తున్నాడు. ఇదిగో మాకు భవిష్యత్ అంతా కూడా మా దేవుడే అంటే అర్థం మా నిరీక్షణ ఆయనే. మాకు నిరీక్షణ ఉంది ఏంటి? మేము దేవుని దగ్గర చేరతామని. మా దేవుడు మాకు ఇది ఇస్తాడని ఏం చెప్తున్నాడు చూద్దాం. 3 నుండి 5 వచనాలు భవిష్యత్తుకు సంబంధించిన ఆ యొక్క సంబంధాన్ని చెప్పాడు. 6 నుండి 9 వచనాలు ప్రస్తుత కాలంలో దేవునితో మనకి ఎలాంటి సంబంధం ఉందో చెప్పాడు. 10 నుండి 12 వచనాలు గతం నుండి వస్తున్న దేవుని సంబంధం ఏంటో చెప్పాడు. అది మనం చూడాలి. ఇప్పుడు ముందు ఈ సంబంధం ఎంతకాలం నుండి మనం అడుగుతాం చాలామందిని, నేను అంటే పెళ్లి చేసుకుంటా, ఇంక నేను చచ్చిపోతా లేకపోతే అంటుంది ఒక అమ్మాయి కౌన్సిలింగ్ తీసుకొస్తే. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎంతకాలం నుండే ఈ సంబంధం? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుండా? 10th క్లాస్ నుండి మేమిద్దరం అలాగే అనుకున్నాం. ఓహో, 6 సంవత్సరాల నుండి ఉన్న సంబంధం ప్రస్తుతం ఎలా బయటపడింది, భవిష్యత్తు ఎలా ఉంటుందో పాల్సన్ గారు చెప్తారు అంద వాళ్ళమ్మ. ఇప్పుడు అర్థమైందా? సంబంధమే 6 సంవత్సరాల నుండి బయటపడిందే. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి అయ్య గారు అంటే అప్పుడు చెప్పాను నేను ఎలా ఉంటుందని అనేది. మీరు ఆలోచించుకోవాలి. ఒక మామూలు సంబంధం విషయంలోనే మీరు ఈ రకంగా ఆలోచిస్తారు. పేతురు ఇప్పుడు ఆత్మీయమైన ఈ సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. ఈ సంబంధం యేసయ్యతో మాకున్న సంబంధం ఒక భవిష్యత్తుకు సంబంధించింది. చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళ ఏదో ఈ సత్యాంత వరకు ఆ భక్తి చేసుకుంటా, ఆ జాసన్ గారి చర్చిలో అలా వండుకుంటా అలా తినుకుంటా అలా ఏదో రకంగా అలా బతికితే సరిపోతే. సత్యదాకే కాదు మన భక్తి, చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాశాడు ఆ విషయం. 12వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన 15వ అధ్యాయంలో చూడండి. 15వ అధ్యాయంలో ఈ మాట చెబుతూ 19వ వచనంలో ఇలాగ అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. అంటే మా నిరీక్షణ సత్యదాకే కాదు రాబాయ్, చనిపోయిన తర్వాత కూడా ఉంది మాకు. ఆ జీవం ఏంటో తెలుసు మాకు. ఎవరు చెప్పారు మీకు? యేసయ్య చెప్పాడు. ఈ జీవితకాలం మట్టుకే మీరు కనుక నిరీక్షిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులు మేము. అంటే అర్థం చచ్చిపోయేంత వరకు బతుకుతారా మీరు? కాదు, తర్వాత కూడా బతుకుతాం మేము. చనిపోయిన తర్వాత జీవం ఏంటో మాకు తెలుసు, ఎక్కడికి వెళ్తామో తెలుసు, ఎలా మార్చబడతామో తెలుసు, ఎలా ఉంటామో తెలుసు, ఎవరితో ఉంటామో తెలుసు, ఏం చేస్తామో తెలుసు మాకు. మా ముందు చనిపోయారు. ఈ మధ్యాహ్నం యేసు ప్రభు వస్తే ఏం జరుగుతాయో తెలుసు మాకు, ఎలా మార్చబడతారో తెలుసు. మేము చనిపోయిన వాళ్ళు ఎలా లేపబడతారో తెలుసు, అందరూ ఆయన ఎలా ఎదుర్కొంటామో తెలుసు, ఆయన పైకి తీసుకెళ్ళి ఆ విందులు ఎలా ఉంచుతాడో మాకు తెలుసు, ఆ తర్వాత కిరీటాలు ఎలా పెడతాడో తెలుసు మాకు, అక్కడ నుండి రాజ్యం చేయడానికి ఎలా వస్తామో తెలుసు మాకు. ఇది మా నిరీక్షణ. మా నిరీక్షణ భవిష్యత్తుకు సంబంధించిన సంబంధాన్ని తెలియజేస్తుంది. కనుక చాలామందికి నిరీక్షణ లేదు. చచ్చిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో అంటున్నాడు ఒక ఆయన. నేను వెంటనే అన్న, తక్కిడి తెలిసిన ఆయన బిక్కిడే తెలియదు మనకి. అందుకే ఆ బిక్కిడి చెప్పడానికి యేసయ్య వచ్చాడు. సావో రేవు అంటాం మనం, సావు తెలుసు మనకి, తెలియదేంటే రేవు తెలియదు. అందుకే రేవు చెప్పడానికి పైనుండి వచ్చాడు ఆయన. అందుకే ఆ రేవుకు నేనే తీసుకెళ్తాను రా అన్నాడు ఆయన. మనకు అద్భుతమైన నిరీక్షణ. అందుకే నీ పదం వాడాడు. ఏమన్నాడు చూడండి, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆహా, ఏ నిరీక్షణ మందే? నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ. అంటే ఒక అద్భుతమైన, అది ఎన్నటికీ అబద్ధం కాదు, అది ఎన్నటికీ కూడా మారంది. అది మామూలు నిరీక్షణ కాదు, సిగ్గుపరచని నిరీక్షణ. అది సిగ్గుపరచని నిరీక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచద్దు. అంతే, సిగ్గుపరచని అంటే అర్థం నిజంగా యేసు ప్రభు కనుక ఈ మధ్యాహ్నం వస్తే
ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతుంది. ఎందుకని నేను ముందే చెప్పేశాడు. అది చెప్పిందే చెప్పుకున్నాం మనం. ఏం సిగ్గుపడని నిరీక్షణ. అందుకనే ఈ నిరీక్షణ గురించి చెబుతూ ఇలా అన్నాడు, ఈ నిరీక్షణ అక్షయమైనది, ఇస్ ద పెర్ఫెక్ట్. ఎలాంటి నిరీక్షణ అనుకున్నారు? దేవుడితో మాకున్నది ఇస్ ద పెర్ఫెక్ట్, అన్కరెక్టబుల్. అంటే దాన్ని సరిచేయాలరా ఇంకా కొంచెం అనేది కాదు, ఇక పెర్ఫెక్ట్ అనమాట. ఆహా, ఎలాంటి గొప్ప నిరీక్షణ. రెండవది నిర్మలమైనది, ఇట్స్ ద ప్యూర్. ఈ లోకంలో మాకున్న నిరీక్షణ ఇతరులకు ఎవరికి లేదు. చాలామంది రకరకాలైన నిరీక్షణ కలిగి ఉన్నారు, కానీ మాకున్న నిరీక్షణ అయితే చాలా ప్యూర్, అన్డిఫైల్ అని ఉంటుంది. నిర్మలమైన నిరీక్షణ. మా హృదయాల్లో అంత నిర్మలమైన నిరీక్షణ ఉంది మాకు. ఇది ఖచ్చితమైంది అంటే అక్షయమైంది, రెండు నిర్మలమైంది, మూడవది వాడబారనిది అయిన స్వాస్థ్యం కలిగినట్లు, ఫేడ్ నాట్ అనమాట. అంటే ఎప్పటికీ మసకమారదు, లేకపోతే రంగు దిగదు. ముందు అలా చెప్పాం కానీ ఆ తర్వాత అంటాం కదా, ఇప్పుడు ఏదన్నా అదే వాడిపోంది, వాడబారంది, ఇస్ ద పర్మనెంట్. అది దాని అర్థం. ఏమంటే రంగు నీళ్ళల్లో ముంచితే దిగిపోద్దా రంగు అని అడుగుతారు. ఏదైనా బట్టలు కొన్న వెంటనే అడుగుతారు, 2 ఉతుకులకే ఏమవుతుంది? మీరేమంటారు? రంగు పోయిందంటారు. మా నిరీక్షణ రంగు పోయేది కాదు. ఇట్స్ ద పర్మనెంట్, ఫేడెత్ నాట్. ఇది వాడమారనిది, ఈజ్ ద పర్మనెంట్. అంటే మన నిరీక్షణ ఇస్ ద పెర్ఫెక్ట్, ప్యూర్ అండ్ పర్మనెంట్. ఇది శాశ్వతంగా మనం కలిగి ఉండేది. యేసయ్య మాకు అలాంటి చెప్పాడు కనుక మేము దాన్ని నమ్ముతున్నాం. నమ్మడమే కాదు, దాన్ని కొనసాగిస్తున్నాం. నమ్మడం వేరు, కొనసాగడం వేరు. నమ్మడాన్ని కొనసాగించుకోవటాన్ని నిరీక్షణ అంటారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు. అది అంటే ఆయన నిరీక్షణ కర్త, మాది మహిమా నిరీక్షణ అంటాడు కొలస్సీలకు రాస్తూ. కనుక ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉన్నాము మేము. ఇది భవిష్యత్తుకు సంబంధించి చెబుతున్నాడు. భవిష్యత్తు మా సంబంధం అది. ఎందుకని మేము ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటాం, ఆ నిరీక్షణ. యేసయ్య వస్తే ఆయనతో వెళతాం, అది మా నిరీక్షణ. ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. ఎలా నమ్మేవయ్యా? యేసయ్యని బట్టి నమ్మే. ఆయన తిరిగి లేచిన, అందుకని అక్కడ రాశాడు మాకు ఈ నిరీక్షణ ఎలా కలిగింది అనుకున్నారు? యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అంది. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు అదే మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, విశ్వాసం కూడా. ఎన్నో కబుర్లు చెప్పారు బోళ్ళంత మంది, అందరూ మట్టి కొట్టుకుపోయారు. వాళ్ళ సమాధుల మీద గడ్డి మలిసింది, కానీ యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధి. మాకున్న నిరీక్షణ ఎంత గొప్పదనుకున్నారు? తను చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, ఈ నిరీక్షణ మాకు ఎలా కలిగింది అనుకున్నారు? తిరిగి లేచిన యేసు క్రీస్తు ద్వారా కలిగింది మాకు. అందుచేత ఆయన తిరిగి లేచుట వలననే, ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే పౌలు అంటాడు 17వ వచనం కొరింథీ మొదటి పత్రిక 15:17, క్రీస్తు లేపబడి ఉండనేడలా మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలో ఉన్నారని అర్థం. క్రీస్తును నిద్రించిన వారందరూ కూడా నశించిపోతారని అర్థం. కనుక ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఒక మహిమతో కూడిన నిరీక్షణ, ఒక జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. ఇక్కడ మిమ్మల్ని కూడా నేను కూడా అడుగుతున్నాను, ఈ నిరీక్షణ ఉందా? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటాం అన్న నిరీక్షణ, ఆయనతో మన జీవితం అన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? పేతురు ఇక్కడ అన్నాడు అలాంటి సంబంధం అంది. భవిష్యత్తుకు సంబంధించిన సంబంధం, అది నిరీక్షణతో కూడిన సంబంధం. 2 వర్తమానం, ప్రజెంట్, ప్రస్తుతం దేవునితో మన సంబంధం ఎలా ఉంది? మీరు దేవుని నమ్మారమ్మా? నమ్మేమండి. మరి చాలాసార్లు మీరు బాధలు పడుతున్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనిపించిందండి. దేవుడు వదిలేస్తాడు అలాగా చెప్తున్నాను. ఇప్పుడు సంబంధం, మీరు మీ పిల్లల్ని వదిలిపెడతారా? మీ పిల్లల్ని అడిగితే చెప్తారు, మా డాడీ నన్ను కలెక్టరేట్ చదివిస్తారు. కలెక్టరేట్ అంట అడి చెప్తున్నాడు, డాక్టరేట్ చదివిస్తారు నన్ను. వెరీ గుడ్. పిల్లలకి ఎంత నిరీక్షణ? మా డాడీ నాకు బర్త్డేకి బట్టలు కొంటాడు, వస్తుందిగా వచ్చే నెల నా బర్త్డే, అడికి ఎంత నిరీక్షణ? ఎస్, మా నాన్న కనుక నాకు అన్నీ చేస్తాడు,
మా నాన్న కనుక నా అవసరాలు తీరుస్తాడు. ఫిలిప్పి 4:19 గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ నిమిత్తం దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. అంతే, అది నిరీక్షణ. తీరుస్తాడు అంతే. కనుక నిరీక్షణతో మన జీవితాల ముందు కొనసాగాలి. అడుగుడి మీకు, మాట్లాడమ్మా, అడుగుడి మీకు, వెతకుడి మీకు, తట్టుడి మీకు. కానీ గ్రీక్ బైబిల్ ఎలా ఉంది? అడుగుడి మీకు ఇయ్యబడును కాదు, ఇయ్యబడేంత వరకు అడుగుడి. వెతకుడి మీకు దొరుకును కాదు, దొరికేంత వరకు వెతకుడి. తట్టుడి మీకు తీయబడును కాదు, తీయబడేంత వరకు తట్టండి. అది నిరీక్షణ అంటే. అడిగామండి, అడిగితే మరి 7 వారాలు అడిగాం. 7 వారాలు అడిగితే కూడా జరగలేదు. మా పిన్ని చెప్పింది 14 వారాలు చేయమని. 14 వారాలు కూడా చేసాము, అయినా కూడా ఏం అవ్వలేదు. అప్పుడు ఏంటంటే అడిగితే మా అత్తయ్య చెప్పింది 21 చేయమన్నమా అందే. 21 వారాలు కూడా నేను చేశామండి, అయినప్పటికీ కూడా ఏం జరగలేదు. అయినప్పటికీ కూడా జరగలేదు కనుక నేను మారిపోవాలనుకుంటున్నాను. మారిపోయి అక్కడికి కూడా వెళ్ళి 42 చెయ్యి. అక్కడ 42 కూడా చేసిన అవ్వలేదనుకో, అప్పుడు దేవుణ్ణి మార్చేస్తావు నువ్వే. అది కాదు బైబిల్ చెప్పింది. ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలా, అది నిరీక్షణ. దొరికేంత వరకు వెతుకుతూనే ఉండాలా, అది నిరీక్షణ. తీసేంత వరకు తడతానే ఉండాలా, అది నిరీక్షణ. సో మన సంబంధం భవిష్యత్తుకు సంబంధించిన సంబంధం తండ్రితో, అది నిరీక్షణతో కూడింది. రెండవది ప్రస్తుతం కూడా మనం సంబంధం కలిగి ఉన్నాం. ప్రస్తుతం మనం 2 రకాలైన బాధలు ఉంటాయి మనకి. ఒకటి శోధన, రెండవది పరిశోధన. ఈ 2 ఉంటాయి మనకి. శోధన అనేది సాతానుగాడి నుండి మనకు వచ్చేది, పరిశోధన అనేది దేవుని నుండి మనకు వచ్చేది. బడికి వెళ్ళకుండా నిన్ను ఆపేది సాతానుగాడు, అది శోధన. బడిలో ఎంత ఎదిగావో దేవుడు నీకు పెట్టే పరీక్ష పరిశోధన. బడికి వెళ్ళకుండా, అభివృద్ధి చెందకుండా, నువ్వు నాశనం అయిపోవాలని, ఆరాధనలో ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, సన్నిధిలో ఉండకుండా నువ్వు నాశనం అయిపోవాలని సాతానుగాడు చాలా శోధిస్తూ ఉంటాడు. శోధన, టెంప్టేషన్. ఆడి పేరు శోధకుడు అనుంది. మత్తయి సువార్త 4:4 ఆడి పేరు శోధకుడు అనుంది. కనుక శోధకుడు నిన్ను శోధిస్తుంటాడు. ఈ శోధనలో కూడా దేవుడు నీతో సంబంధం కలిగి ఉంటాడు. 2, దేవుడు పరీక్షలు పెడుతుంటాడు. దేవుడే. ఎంత పిల్లలు అడిగారు నన్ను ఏమనంటే, అసలు పరీక్షలు లేకుండా తీసేస్తే అంత బాగుండండి అని. అప్పుడు నేను చెప్పా, పరీక్షలు లేకపోతే నీకు ప్రమోషన్ ఉండదురా, 5వ తరగతిలోనే ఎడుతావు నువ్వుగా, అంతే కదా. పరీక్ష వస్తే రైట్, ఈ సామర్థ్యాలు ఉన్నాయి వీడికి అని నెక్స్ట్ ప్రమోషన్. ప్రతి వ్యక్తికి దేవుడు పరీక్ష పెడతాడు. ప్రతి వ్యక్తిని సాతానుడు శోధిస్తాడు. అది ప్రజెంట్. ఒక పక్కన శోధన, బడికి వెళ్లకుండా, ఇంకొక పక్కన పరిశోధన, పాఠశాలలో పనులు, పరీక్షలన్నీ. ఈ రెండిట్లో నిలబడాలి, ఈ రెండింటిలో గెలవాలి. అందుకు దేవుడు సహాయం చేస్తాడు. అది సంబంధం, వర్తమాన సంబంధం. చదువుదాం అప్పుడు చూడండి. 6వ వచనం, 6 నుండి 9 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనలు. ఏంటంటే అవసరాన్ని బట్టి శోధనలు అంట. అంటే నీకు అవసరమే. సాతానుగాడు శోధిస్తుంటే గెలవలేనాడు, నువ్వేం పరీక్ష రాస్తావరా? నేను వెళ్ళిపోతాను అంతే. నో, నేను రానురా గోళీలాట్లకే, నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. నేను రానురా సినిమాకి, నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. ఎందుకమ్మా అంతసేపు? ఉదయం 9 గంటలు, నేను సాయంత్రం 5 గంటల తిమ్మిరే ఇక్కుపాట్లా? నో, నేను అక్కడే ఉంటా. సాతానుగాడు మిమ్మల్ని బాగా శోధిస్తాడు. కుర్చీలో ఉన్న వాళ్ళు ఇంకా బాగా శోధిస్తాడు. ఈ కింద ఉన్న వాళ్ళకంటే కుర్చీలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు బాగా శోధింపబడతారు. కనుక అలా అంటుంటాడు. అలాంటప్పుడు సాతాను శోధిస్తాడు. ఇక్కడ మళ్ళీ పాల్సనాన్ని మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాడు అన్నాడు అన్నయ్య. దేవుడు మనల్ని పరిశోధన చేస్తుంటాడు. ఈ రెండింటి మధ్యలో గెలవాలి అంటే అర్థం, సాతాను అక్కడ గెలవాలి, ఇక్కడ పరీక్షల్లో నిలవాలి. అందుకు దేవుడు సహాయం కావాలి. ఇది ప్రజెంట్, వర్తమాన సంబంధం. చదువుతుంది చూడండి. ఇందువల్ల మీరు మిక్కులు ఆనందిస్తున్నారు. అబ్బా, దేవుడితో మాకు సంబంధం ఉందని మీరు బాగానే ఆనందిస్తున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది.
ఎక్కువసేపు శోధింపబడనివ్వనులే నేను సాతాను గాడి చేత. నో 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 నో, నేను వెంటనే మీకు మంచి జ్ఞానం ఇస్తానుగా. అపవాదిని జయించడానికి మీ దగ్గరే ఉంది, సర్వాంగ కవచం ఉంది. అపవాదిని ఎదుర్కోవటానికి నెత్తికి రక్షణ అనే హెల్మెట్ ఉంది, చేతిలో వాక్యం అనే కత్తి ఉంది, ఈ చేతిలో విశ్వాసం అనే డాల్ ఉంది, ఇక్కడ నుండి ఎక్కడ వరకు తైస్ వరకు కూడా నీతి అనబడిన మైమరు ఉంది, నిలబడడానికి సత్యం అనే బెల్ట్ ఉంది, నడవడానికి సిద్ధ మనసు అనే జోడు ఉంది. వీటన్నిటితో అపవాదిని మీద ఎదిరించాలి మీరు ఖచ్చితంగా. మీరు ఇవన్నీ నేనే ఇచ్చానుగా, ఇంకెందుకు అపవాదిని ఎదిరించాలి? నువ్వు అపవాదిని ఎదిరించడానికి సర్వసన్నద్ధులై ఉండాలి కదా. ఈ శోధనల్ని మనం జయించాలి. లోకం కూడా శోధిస్తూ ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 5:4, లోకం మనల్ని శోధించినప్పుడు దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. అంటే అర్థం, లోకం శోధిస్తూ ఉంటుంది, శరీరం శోధిస్తూ ఉంటుంది, సాతానుగాడు శోధిస్తూ ఉంటాడు, మరణం కూడా నిన్ను శోధిస్తూ ఉంటుంది. ఈ 4 శత్రువులు నిన్ను శోధిస్తారు. 4 శత్రువులు ఎప్పుడు శోధిస్తూనే ఉంటారు. ఈ శోధనలు కొంచెం కాలమే, వాటిని జయించే మెథడ్ తెలియాలి. శరీరం శోధించిందనుకో, అప్పుడు ఎలాగా? శరీరాన్ని జయించాలంటే ఒకే ఒక మెథడ్ ఉంది, పరిశుద్ధాత్ముడు అంతే. పరిశుద్ధాత్ముడిని కలిగి ఉంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం, కనుక శోధనల్ని జయించగలగాల. 5వ అధ్యాయం 16వ వచనం, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. ఆత్మానుసారంగా మీరు కనుక నడిస్తే ఇక శరీరేచ్ఛను నెరవేర్చరు మీరు, అంటే శరీరాన్ని జయిస్తారు మీరు. ఈ శోధనల్లో నిన్ను శోధించే మొట్టమొదటిది నీ శరీరం, దాన్ని నువ్వు జయించాలి. రెండోది లోకం. ఇప్పుడే చెప్పుకున్నాం, లోకాన్ని జయించాలంటే యోహాను మొదటి పత్రిక 5:4 ప్రకారం లోకాన్ని జయించడానికి విశ్వాసంతో నిలబడాలి. విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలవుతారు, వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని నేను జయించానుగా, ధైర్యంగా ఉండండి అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం 33వ వచనంలో. మీరు ధైర్యంగా ఉండండి, లోకాన్ని నేనే జయించాను అన్నాడు. మూడవది సాతానుగాడు. సాతానుగాడిని జయించడానికి దేవుడు ముందే చెప్పాడు, సర్వాంగ కవచం ధరించుకోండి మీరు అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు. అంటే అపవాదిని జయించడానికి దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు. అపవాదిని మనం జయించగలం. సాతాన్ని మీ కాళ్ళ కింద చెతక దొక్కిస్తా అన్నాడు. దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం అది. ఇక చివరిది మరణం. యేసయ్య మరణాన్ని గెలిచాడు, మరణాన్ని పిలిచాడు. మనం కూడా మరణాన్ని గెలిచిన వీరులుగా, మరణం ఇక ఉండదు. దేవుని పిల్లలు విశ్వసించి నమ్మి దేవునిలో ఎదుగుతున్నప్పుడు నిద్రగా పరిగణింపబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నా యేసుక్రీస్తు యొక్క కుమారులకు మనం ఉంటాం. కనుక శోధనలు మనం జయిస్తాం, ఖచ్చితంగా జయిస్తాం. ఇంకోటి అన్నాడు, పరీక్షలు అన్నాడు. తర్వాత చూడండి. కనుక శోధనల వల్ల కొంచెం దుఃఖం కలిగినా మీరు నిలబడండి. రెండవది పరీక్షలు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మీకు కలుగుతుంది. ప్రతి పరీక్షలో కూడా నువ్వు నిలబడాలి. ప్రతి పరీక్షలో కూడా మీకు మార్కులు రావాలి. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు మీరు చర్చిలో? ఎంత ఎదిగారు మీరు? దేవుడు నిన్ను పరీక్ష చేసినప్పుడు నీకు కనబడాలి. ఆధ్యాత్మిక పరిణతి ఉందా? అందుకే యోహాను తన మొదటి పత్రికలో 3 పరిణత విషయాలు చెప్పాడు. 1, చిన్నపిల్లలారా అన్నాడు. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలని కాదు, ఆధ్యాత్మికంగా అప్పుడే పుట్టినవాళ్ళు. యవనస్తులారా అంటే అర్థం వాళ్ళు దుష్టుని జయించి వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఉన్నవాళ్ళు యవనస్తులు. 3వది తండ్రులారా అన్నాడు. అనేక మందిని తయారు చేస్తూ, అనేక మందిని సిద్ధపరుస్తూ, అనేక మందిని ఇతర సంఘాలకు కూడా పంపుతూ తండ్రులారా. ఈ 3 కేటగిరీలో ఎందులో ఉన్నారు మీరు? ఇంకా పసిపిల్లలేనా మీరు? యోహాను అలా చెబితే పౌలు బాధపడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివితే 12 నుండి, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు అక్కడ మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు తాగే వాళ్లే కానీ బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు కాదు. పాలు తాగే ప్రతివాడు శిశువే, నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. కనుక ఎంతకాలం నుండి వింటున్నారు మీరు? ఎంతమందిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు మీరు? మీ విశ్వాసం పరీక్షకు నిలిచిందా? మీ భక్తి పరీక్షకు నిలిచిందా?
మీ ప్రార్థన పరీక్షకు నిలిచిందా? దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నీకు మార్కులు ఎన్ని వచ్చాయి? కనుక చాలాసార్లు శ్రమల్లో దేవుని పిల్లలు చాలామంది దేవుని తిట్టుకుంటూ బతుకుతారు. అందుకే అన్నాడు, వయస్సు వచ్చిన వారు 5:14, హెబ్రీ పత్రిక 5:14, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ప్రతిరోజు మీరు పాఠశాలలో ఉంటున్నారు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు, ఇలాంటి వర్తమానాలు రోజుకు 6 వింటున్నారు. సాధకం చేస్తున్నారా మీరు? సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలంట. మన జ్ఞానేంద్రియాలు నీతికి సాధనాలుగా వాడబడాలి అని రాశాడు రోమిలకు రాస్తూ 6వ అధ్యాయంలో. అంటే నీతికి సాధనాలుగా. ఇంతవరకు కూడా దేనికి సాధనాలుగా? ఏం చూసినాయో నీ కళ్ళు బైబిల్ని చుట్టం నేర్చుకోవాలి. ఏం పనులు చేసినా నీ యొక్క చేతులు బైబిల్ని ఈ రోజుల్లో చేతుల్లో పట్టుకోగలగాలి. ఎటు తిరిగినాయో నీ కాళ్ళు దేవుని యొక్క పరిచర్యలు ఈ కాళ్ళు తిరగాలి. నీతికి సాధనాలుగా వాడబడాలి. అది నీ యొక్క పరిణత. అందుచేత గుర్తుపెట్టుకోండి, శ్రమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకున్న శ్రమలలో కంపల్సరీ బట్ టెంపరీ, ఆ పదాలు గుర్తుంచుకోవాలి. శోధనలు కంపల్సరీ, ఖచ్చితంగా నీటికి ఎదురీదేవా ప్రతి చేప ఇబ్బందిగానే గురవుతుంది. చేపలు ఎప్పుడు నీటికి ఎదురుతాయి, బతుకున్న చేపలైతే. సచిన్ చేపలైతే కొట్టుకుపోతుంటాయి. నువ్వు సచిన్ చేప కొట్టుకుపోతానికి నీటికి ఎదురీదే చేపలం మనం అంటే అప్పుడు ఆటంకాలన్నీ ఈ చేపలకే. తిరుగుతున్న బండికి బాధ, షోకేసులో ఉన్న బండికి బాధ అంటే తిరుగుతూ ఉంటే బండికి టైర్ పంచర్ అవటమో, గాలిపోవటమో, పెట్రోల్ అయిపోవటమో, క్లచ్ వైర్లు తెగటమో, బండి పడిపోయి పక్కనున్న ఆ లైట్లని ఇరిగిపోవటం, ఇలాంటి తిరుగుతున్న బండికి బాధలు. కానీ షోకేసుల్లో వచ్చి కూర్చొని వెళ్ళిపోయే షోకేసుల్లో బళ్ళు కాదు. మనం వర్తమానంలో నీతికి బతుకుతున్నాము కనుక ఖచ్చితంగా మనం శ్రమల్లో ఉంటాం. ఎలాంటి శ్రమలై? శోధనతో కూడుకున్న శ్రమలా, పరిశోధనతో కూడుకున్నవా? ఈ రెండింటిని ఒకదాన్ని జయించాలి, ఇంకో దాంట్లో నిలవగలగాలి. ఇది చెప్తున్నాడు. అందుచేత ఆ రెండింటికి దేవుడే సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఒక్కసారి రండి. యాకోబు పత్రికలో దీనికి చక్కని జవాబు ఇచ్చాడు. కొరింథీ పత్రికలో కూడా ఇచ్చాడు. యాకోబు పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. దేవుడు ఎప్పుడు శోధించడు. ఆయన ఎవరిని శోధించడు. కానీ ఎవడైనా నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. నువ్వే బడి మానేసి తిరుగుతున్నావు ఆడియుడు చెప్పిన దాన్ని బట్టి, లోకాన్ని బట్టి, సాతాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, మరణాన్ని బట్టి. కనుక వీటన్నిటిని బట్టి నువ్వు బడికి రాకుండా, మందిరానికి రాకుండా, సహవాసంలో లేకుండా, సన్నిధిలో లేకుండా, వాక్యంలో బలపడకుండా నువ్వు దూరం అయిపోతున్నావు. అది నీ స్వకీయ దురాశ. ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కల్పబడుతున్నాడు. ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు శోధించాడు. అపవాది పేరు శోధకుడు. దేవుడు నేను క్లాసులోకి వచ్చిన తర్వాత నిన్ను పరీక్ష పెడతాడు ఆయన. కనుక వీటికి నిలవగలిగే శక్తి దేవుడే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుచేత వాటిని నిలవడానికి, వాటిని గెలవడానికి దేవుడు మన పక్కనే ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే అర్థం చూడండి, ఒక్క మాట చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇక చాలేక ఇదిగో యోబుని నువ్వు శోధించింది ఇక చాలు. అతని ప్రాణాన్ని ముట్టుకోకూడదు, నీకు దమ్ము లేదు అక్కడ, అర్థమైందా అని సాతాన్ని గద్దించాడు దేవుడే. ఆయనే చూసుకుంటాడు. ఎందుకని ఇక్కడ అంటాడు, సహించగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాలు కూడా చెప్తాడు. చెప్పాడు కానీ కిందాక 4 శోధనలు వస్తాయి, 4 రెమిడియల్ థాట్లు చెప్పాడు. చెప్పాను కదా నేను కూడా. ఆడు అలా శోధిస్తాడు కనుక. ఇక పరిశోధనలో దేవుడు తాను ప్రేమించే వారిని, మార్కులు సరిగ్గా రాలా, మాస్టర్ కొంచెం గట్టిగా కొట్టాడు. మార్కులు తగ్గిని, మాస్టర్ కొంచెం గట్టిగా తిట్టాడు. ఆయన కొట్టినా తిట్టినా నీ పరీక్షలో మార్కులు రావడానికి, నువ్వు బడిమానేయడానికి కాదు.
అర్థమైంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ఇది పరీక్షితే. తండ్రి తన కుమారుణ్ణి శిక్షించే రీతిగా దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. అంతేకాదు, గద్దిస్తాడని ఉంటుంది సామెతలు 3:12. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ప్రభు తాను ప్రేమించు వారిని గద్దించును. శిక్షించాడు, గద్దించాడు. అంతేకాదు, గద్దించి శిక్షిస్తాడు. కొంతమందిని 2 పనులు చేస్తాడు. లవదికే సంఘం అంటే ప్రకటన 3:19. ప్రకటన 3:19 ప్రభు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా రాటు తేలాలని, నువ్వు ఇంకా బలంగా ఉండాలని. మార్కులు ఇలా చూశారు, మీ అబ్బాయి 25కి తెలుగు 24, అబ్బా బాగుంది. సోషల్ 24, లెక్కలు 23, అబ్బా బాగానే ఉందిరా. ఓకే, సైన్స్ 9. వెంటనే టక్మని ఏం చేస్తారు తెలుసు మీరు? మీకు తెలియకుండానే టక్మని మొట్టిగా ఇలా కొట్టి సైన్స్ 9 రావటం ఏంట్రా అన్నీ అన్నారు చూసారా? ఆ మొట్టికాయ వేసింది బాగా చదవమని. అది అయిన తర్వాత అబ్బా అన్నీ బాగానే వచ్చినాయి, వెరీ గుడ్, బట్టలు కొంటాను లేరు నీకు. బట్టలు కొంటారులే అన్నారు, బట్టలు కొన్నారు, కానీ ఇక్కడ ఏం పడింది? అదనమాట. అది ఎందుకది? నీళ్ళు అది ఉండకూడదు, దాన్ని కూడా జయించాలి నువ్వు దానికి లొంగకూడదు. అందుకనే తప్పించుకునే మార్గం కూడా చెబుతాడు. నీకు సైన్స్లో తగ్గినాయి కనుక ఒక పని చేస్తాను నేను అని చెబుతాడు అనమాట. అప్పుడు తండ్రి ఇదిగో ఇలా చేయి. నేను కూడా ఒకప్పుడు బలహీనుడే రా, దేవుడు ఎంత బాగా బలపరిచాడు తెలుసా అని తండ్రి తన కుమారుణ్ణి గద్దించి ప్రోత్సహించి సాక్ష్యం ఇచ్చినట్లు మేము కూడా మీ ఎదుటున్నాం అన్నారు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీలో ప్రతి వాన్ని మేము హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డలు ఎలా నడుచుకుంటాడో అలా ప్రతి వారి ఏళ్ళ మేము నడుచుకున్నాం. దేవుడు చేసే పని అదే. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కనుక తల్లిలా లాలించి గారవించి తండ్రిలాగా సాక్ష్యం ఇచ్చి పురికొల్పి రేపి బలపరిచి అంచేత గుర్తుపెట్టుకోండి, దేవుడితో ఎంత గొప్ప సంబంధం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన సంబంధం, 2 వర్తమానానికి సంబంధించిన సంబంధం. మీరు కనుక నిలిచారనుకో ఏం జరుగుతుంది? మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. అంతేకాదు, మీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం. దేవుడు నన్ను బలపరిచాడు రా అని మీరు చెబుతారే సాక్ష్యం, ఆ ఫలాన్ని కూడా మీరు పొందుతారు. అంటే మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, మంచి బహుమానం ఇస్తాడు ఆయన. అంతే కదా? మీరు దేవునిలో ఉంటే ఆయన ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటాడు. ఆయన బహుమానం, విశ్వాస ఫలం మనం పొందుతాం. చదువుతాం 8-9. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఇప్పుడు కన్నులారే చూడకే విశ్వసించు మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారే మీరు ఆనందిస్తారమ్మా. ఇప్పుడు ఆనందిస్తున్నారు అలాగా. ఇది వర్తమానం, ప్రజెంట్. ఫ్యూచర్ చెప్పాడు, 2 ప్రజెంట్ చెప్పాడు. ఇప్పుడు పాస్ట్, ఆయనతో ఉన్న సంబంధం గతం నుండి వస్తుంది. ఈ సంబంధం ఇప్పుడుది కాదు. ఈ సంబంధం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి నుండి ఉంది. పాల్సన్ జగత్తు పునాది వేయబడక ముందే ఆయన దృష్టిలో ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక. మల్టీ కాన్షియస్ అంటాం మేము సైకాలజీలో. అంటే మనం ఒక విషయాన్ని ఆలోచించి అది ఆపి రెండో విషయం ఆలోచిస్తాం. అంతే. బైబిల్ చదువుతున్నాం అనుకోండి, ఏంటన్నా కూరగాయల తర్వాత తెస్తా నాకు అని మళ్ళీ బైబిల్లోకి వస్తాం. ఇది ఆలోచిస్తే ఇది ఆపి అది ఆలోచన. ఆయన అలా కాదు, ఒకేసారి ఆలోచించగలడు. లక్షల విషయాలు ఒకేసారి ఆలోచించగలడంటే మనకు వన్ కాన్షియస్ కనుక మనం ఆ పని చేయాలి. ఆయన మల్టీ కాన్షియస్, బహుళ స్పృహ కేంద్రాలు కలిగి. అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడు ఆలోచించాలి మీరు ఒకసారి. అంతటి జ్ఞానవంతుడే. జ్ఞానానికి మూలం ఆయన పేరే జ్ఞానం. అందుచేత ఇక్కడ చెబుతున్నాడు ఈ సంబంధం ఎక్కడదనుకుంటున్నారు? అనాది నుండి వచ్చింది. ఆయనకి మనకున్న సంబంధం చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు ఆ సంబంధం ఏంటో చూద్దాం. అందుచేత దేవునితోని సంబంధం కాలంతో పెట్టాడు అనమాట. ముందు భవిష్యత్తుకి సంబంధించింది, అది ప్రజెంట్ వర్తమానానికి సంబంధించింది, గతానికి కూడా సంబంధించింది. ఎంత బాగా చెబుతున్నాడండి. ఒక జాలరీ, అతడు ఎలిమెంటరీ వరకే చదివాడు పేతురు. ప్రతి యూదుడు కూడా తమ బిడ్డలను ఎలిమెంటరీ వరకు చదివిస్తారు. నిరక్షరాస్యుడు అని అనకూడదు పేతురుని ఎప్పుడు కూడా. అద్భుతమైన పాత నిబంధన చాలా విషయాలు చదివాడు.
చాలా విషయాలు రెండో పత్రికలో మనం చూస్తాం, పాత నిబంధన సంబంధాలన్నీ. కనుక మీరు ఆలోచించండి, ఎలిమెంటరీ వరకు చదివిన తర్వాత వృత్తి విద్యలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, అలా తీసుకుంటారు. అందరూ చదువుతారు, ఎలిమెంటరీ వరకు చదువుతారు. విద్య లేని పామర్లను ఎందుకన్నారంటే వేదాంత విద్య తెలియదు. వీళ్ళు మందిరాలు ఎలా చెప్తున్నారా, సమాజ మందిరాలు ఎలా బోధిస్తున్నారా బాబు, ఇంత ఎక్కడతరా బాబు ఈ జ్ఞానం అనుకున్నారు. వేదాంత విద్య అభ్యసించకుండానే ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు అనమాట పరిచయులు. వాళ్ళే శాస్త్రాలు చదివిన వాళ్ళు, వీళ్ళు శాస్త్రాలు చదవకపోయినా దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అందుకు వాడారు ఆ పదం తప్ప చదువులేదని కాదు. పేతురు అందరూ కూడా సామాన్యమైన విద్యను అభ్యసించిన వాళ్ళే. ఇప్పుడు చూడండి, పాస్ట్ గతాన్ని గురించి ఏం చెబుతున్నాడు. మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు అంటే పూర్వం ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోయే మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలం ఎట్టి కాలాన్ని సూచించునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన విషయమో లేక సంగతి విషయమే తమ కొరకు కాదు కానీ మీకోసమే వారు పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూడగోరుతున్నారు అన్నాడు. నేను చదువుతున్నప్పుడు మీకు అర్థం కాలే, ఇప్పుడు నేను చెప్తాను. నేను యేసు ప్రభు మనందరి కోసం ఈ లోకానికి వస్తాడని, ఆయన శిలువలో మరణిస్తాడని, ఆయన రక్తం కార్చి ఆ రక్తంతో సంఘాన్ని తయారు చేస్తాడని పాత నిబంధన ప్రవక్తలు చెప్పారు. వాళ్ళకి క్రీస్తు ఆత్మ వెళ్ళి చెప్పాడంట. గతంలో చెబుతున్నాడు. ఇప్పుడు ఎక్కడదయా ఈ సంఘం, ఎప్పుడుదయా ఈ సంఘం, ఎలా ఏర్పడిందయా ఈ సంఘం? యేసుప్రభు అకస్మాత్తుగా వచ్చాడా? కాదు, ఆయన ప్రణాళికాబద్ధంగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి వస్తాడని ప్రవక్తలు చెప్పారు. ఆయన ఈ లోకంలో గాడిదెక్కి ఊరేగింపబడతాడని చెప్పారు. ఏలి ఏలి లామా సబక్తాని అంటాడని దావీదు చెప్పాడు. గాడిదెక్కి ఊరేగుతాడని జకర్యా చెప్పాడు. పొడవబడతాడని జకర్యా చెప్పాడు. చిగురులా ఉంటాడని జకర్యా చెప్పాడు. బెత్లెహేములో వస్తాడని మీకా చెప్పాడు. కన్యకలో వస్తాడని యెషయా చెప్పాడు. వీళ్ళంతా ప్రవక్తలు చెప్పారు. ఆయనకు స్వరూపం ఉండదు, సొగసు ఉండదు, చూడనలేని వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఆయన ఉంటాడని యెషయా చెప్పాడు. ఆయన రక్తం కారుస్తాడని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పారు కానీ ఆయన్ని చూడలేదు. యెషయా అంత చెప్పాడు, యెషయా ఎదురు చూశాడు కానీ చచ్చిపోయాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళు క్రీస్తు ఆత్మ వాళ్ళ లోపలికి వచ్చి ఇది రాయి ఇది రాయి అంటే రాసేసారు. వాళ్ళు ఇదిగో నీకు కనబడుతుందిగా అది రాయి అంటే ఇలా చూస్తున్నాను, నేను చూచితిని, ఇలా చూస్తున్నాను నేను అని రాసేసారు వాళ్ళు. కానీ వాళ్ళు చూడలేదు. మీకా చూశాడా? చూడలేదు. యేసుప్రభుని మీకా చూడలేదు, యెషయా చూడలేదు, వీళ్ళెవరూ చూడలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఆయన వస్తాడు, మెస్సియా వస్తాడు, ఆయన శిశువుగా ఉంటాడు, ఆయన ఒక బాలుడిగా ఉంటాడు, కుమారుడిగా ఉంటాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నట్టుగా కనబడుతుంది. ఆశ్చర్యకరుడు అంటే ఆయన, ఆలోచనకర్త అంటే ఆయన, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని రాశారు. కానీ చూడలా. ఈ లోపల చచ్చిపోయారు. దేవదూతలు అనుకుంటున్నారంట ఎప్పుడు జరుగుద్దా? దేవుడంట శరీరాన్ని ధరించుకొనంట కింద భూలోకానికి వెళ్ళి శిలువ మరణం పొంది రక్తం కార్చి నిత్య రక్షణ తన ప్రజలకు ఇచ్చి సంఘాన్ని తయారు చేస్తాడంట అని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. దేవదూతలు తొంగి చూస్తున్నారు. ప్రియ సంఘ బిడ్డలారా, ఇది గతం. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. వాళ్ళు ఎవరు లేరు. అందుకని యేసుప్రభు శిలువ కార్యం అయిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? దావీదా, నా గురించి ప్రవచించావుగా, ఆపరేషన్ సక్సెస్. యెషయా, నువ్వు చెప్పావా? ఇదిగో అయిపోయింది శిలువ మరణం. మీకా, నా గురించి ఆ గొర్రెల కాపరి కొడతాడని చెప్పావు కదా, నువ్వు కొట్టారు, ఇదిగో అయిపోయింది, రక్షణ కార్యం చేసేసా అని వెళ్ళి వాళ్ళకి కనబడి వాళ్ళందరిని తీసుకొని వచ్చాడు పైకి. ఎంత ఆశ్చర్యం! ఎవరు రాస్తున్నారు? ఇది పేతురు రాస్తున్నాడు. గతంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని ఆయన నెరవేర్చిన దేవుడు. ఆ దేవుడితో మాకు సంబంధం ఉంది. దేవదూతలు తొంగి చూశారుగా, అందుకనే యేసుప్రభు జయోత్సాహుడై పరలోకానికి వెళ్ళి దేవదూతలకు కనబడ్డాడంట. దేవదూతలకి ఏంటి మీరు ఎదురు చూశారని విన్నాను, నేను ఎదురు చూస్తున్నారుగా మీరు, నేనే సజీవుడైన దేవుడిగా వచ్చానని. అది పౌలు తిమోతికి రాశాడు. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతి 3:16. ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. అదేదనగా
ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాను, దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనబడటం ఏంటండి? తెల్లారలేసి ఉండేదే దేవదూతలతో. అయితే పేతురు చెబుతున్నాడు దేవదూతలు తొంగి చూస్తున్నారు. పౌలు చెబుతున్నాడు అయిపోయింది, దేవదూతలకు ఆయన కనబడిపోయాడు. ఎలా కనబడ్డాడు? సజీవుడైన దేవుడిగా. ఈ మధ్యాహ్నం నేను గుర్తు చేస్తున్నా, ఎలాంటి దేవుడితో మనం సంబంధం కలిగి ఉన్నాం. ఈరోజు మన సంబంధం ఎంత గొప్పదో పేతురు చెబుతున్నాడు. మన సంబంధం భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన సంబంధం. ఇప్పుడుది కాదా? ఈ సంఘంలో నేను ఉన్నానంటే ఇప్పుడుది కాదు, ఆయన అనాది సంకల్పంలో భాగంగా నేనున్నా. అద్భుతమైన సంబంధం. భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణ సంబంధం, వర్తమానానికి సంబంధించిన దేవుని ఏర్పాటు సంబంధం, భూతకాలానికి సంబంధించిన ఆయన ప్రవచనాత్మకమైన సంబంధం మేము కలుగున్నాం అన్నాడు. వెరీ గుడ్. ఏమంటే కాలాన్ని బట్టి చెప్తే సరిపోయిందా? రుజువేంటి? యేసు ప్రభువుకి నీకు ఉన్న సంబంధం రుజువేంటి? ఆ రుజువులు చెప్పి నేను ముగించడానికి నాకు ఇంకా 9 నిమిషాల టైం ఉంది. అంటే ఎంత శుభవార్త మీకు అదే. అమ్మయ్య ప్రసంగం అయిపోతుందండమ్మా. వెరీ గుడ్, మంచిది. కరెక్ట్గా 9 నిమిషాలు చూద్దాం అప్పుడు. ఏంటా? ఏమంటే నేను శిఖామణి గారి అబ్బాయిని. రుజువేంటి చెప్పండి మీరు? నేను శిఖామణి గారి అబ్బాయిని. రుజువేంటి? మీ నాన్నగారు పాల్సన్ అని నాకు కొడుకున్నాడు అని చెప్పారు అందుకు అనే నీ ఫోటో పెట్టారు లేవయా మాకు, నువ్వు శిఖామణి గారు అబ్బాయి అని తెలుసులే మాకు అనే. ఎప్పుడో చెప్పుకున్నారులే, సైలెస్ ఫాక్స్ గారు అంటగా నీకు పేరెట్టింది అందుకు తెలుసులే మాకు, అందుకు శిఖామణి గారు కొడుకునేనా? కాదు. ఎందుకు మరి? ఎలా అయ్యాను నేను శిఖామణి గారు కొడుకునని? యేసు ప్రభు బిడ్డవని నీకు సంబంధం ఏంటి? ఎలా సంబంధం అయ్యావు నువ్వు? ఇప్పుడు పేతురు చెబుతున్నాడు 3 సంబంధాలు చెప్పాడు. మొట్టమొదటిది రక్త సంబంధం. యేసయ్య తన రక్తంతో కడుక్కున్నాడు నన్ను. ఎలాంటి రక్తం? చదువుతున్నాను చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు నువ్వు అందుకే పరిశుద్ధులై ఉండాలి. అజ్ఞాన దశలో మీకుండిన ఆశల చొప్పున ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచడే ఉన్నవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన రక్తం కార్చాడు అనమాట. 18 లేకపోతే 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కళంకవగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా? ఆయన రక్తంతో కడగబడ్డారు. రక్త సంబంధం. ఎస్, రక్త సంబంధం. నా కొడుకేనండి? కాదు, నా కొడుకే. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే ఏం తీస్తారో తెలుసా? రక్తం. ఎస్, యేసయ్య రక్తం నిన్ను కడిగింది ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవని రుజువు ఇవ్వడానికి కోసం. మనము దేవుని పిల్లలమే అంటాడు యోహానైతే. యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. మేము దేవుని పిల్లలము కాదు, మేము దేవుని, నేను శిఖామణి గారి అబ్బాయిని కాదు, నేను శిఖామణి గారి అబ్బాయినే. ఎస్, రుజువు చేయబడిన సత్యం అది. ఆయన రక్తం నన్ను కడిగింది. రోమా 5:9. ఆయన రక్తం వలన నీతిమంతులమయ్యాం, ఆయన రక్తం వలన దుష్టత్వం నుండి తప్పింపబడ్డాం, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం కలిగిన వారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. యోహాను 1వ పత్రిక 1:7. మనం ఆయన దగ్గర ఒప్పేసుకున్నాం, మన పాపములను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసింది ఆయన రక్తం. సో ఆయన రక్తం రుజువు. ఇది మొట్టమొదటి రుజువు. రెండోది చదువుతున్నది చూడండి, 20వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు కనుక తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి. ఒక విషయం తెలుసుకోండి, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడ్డారు మీరు. ఇదిగో రెండవ రుజువు ఏంటో తెలుసా? వాక్యం. ఎవరయ్యా నిన్ను వెలిగించింది? వాక్యమే.
వాక్కు నన్ను వెలిగించింది. ఆ వాక్యము ద్వారా వెలిగింపబడ్డారు మీరు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్కు మనల్ని వెలిగించింది కనుకే మనము వెలుగు సంబంధమయ్యాం. మామూలు ఇత్తనం కాదు ఇది. కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటారు, రే మొన్న విసన్నపేటలో ఎక్కడో ఒక ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు మాట్లాడుతుంటే మీ నాన్న గొంతు కొంచెం పడిందయ్యా, మరి పడదా అంటే ఆయన యొక్క ఆ రక్తములో నుండి మనం అనువంశికంగా, యేసుక్రీస్తు రక్తములోని అనువంశిక లక్షణాలు, యేసు ప్రభు వాక్యము ద్వారా మన జీవితాలు వెలిగింపబడి వెలుగు సంబంధులుగా మనం జీవిస్తాం. ఆయన వాక్యం మనల్ని వెలిగించింది. అందుకని అంటాడు, మా స్వార్థ వలన మీరు మహిమ పొందారు అంటాడు పౌలు. తెస్సలోనికే 2వ పత్రిక 2:13 ఉంటుంది చూడండి అన్నమాట. తెస్సలోనికే 2వ పత్రిక 2:13. మీరు సత్యవాక్యాన్ని నమ్మారా, రక్షణ పొందారా, మేము స్వార్థ ప్రకటించడం ద్వారా మీరు ఆ మహిమను పొందుతున్నారు. అంటే ఆ వెలుగు వాక్యం ద్వారా. ఇదిగో ఆ వాక్యం కొద్ది రోజులుండి కొద్ది రోజులు పోయేది కాదు. ఇంకా చెబుతున్నాడు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, అందమంతా గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అది ఏంటనుకున్నారు? మేము ప్రకటించిన స్వార్థ వాక్యమే. రెండవ రుజువు వాక్యం. ఇదిగో మీకు ఇది గుర్తు రావాలి, మనము ఆయన రక్త సంబంధులము, రెండవది ఆయన వాక్య సంబంధులము. ఆయన ద్వారా వెలిగింపబడ్డారు కనుక. చాలాసార్లు అంటారుగా, పౌలు కూడా అంటాడు, నేను మీకు స్వార్థ ప్రకటించాను, నేను మిమ్మల్ని కన్నాను కనుక మీకు తండ్రులు 10 మంది లేరు, ఒక్కడే తండ్రి కదా అంటాడు కొరింథీయులకు రాస్తూ. వాక్యం నీ జీవితాలను వెలిగించింది. అందుచేత వాక్యము ద్వారా మనం ఆయన బిడ్డలమయ్యాం. యాకోబు పత్రిక 1:18, యాకోబు పత్రిక 1:18 చూడండి. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కనెను. దేవుడు కన్నాడు వాక్యము ద్వారా. గుర్తుపెట్టుకోండి, వాక్యము వెలిగించింది, రక్తం లక్షణాలు ఇచ్చింది. రైట్. 3వ వనరు అంటే నువ్వు దేవుని బిడ్డవు అని అనడానికి 3వ రుజువు. ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాని మీద వాళ్ళ కంపెనీ ముద్ర వేస్తారు. ఎస్ ముద్ర వేస్తారు. ఈ కంపెనీ వాడు వివో అని రాశాడు, ఎస్ ఇది వీడు అహూజా అని రాశాడు, ఈ కంపెనీ వాడు దీని మీద. అంటే ఇది అహూజా కంపెనీ యొక్క మౌత్. మామూలుగా ఉందనుకున్నారా అని. స్టూడియో మాస్టర్ ఇది ఆ కంపెనీ వాడు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? మనము ఆయన సంబంధులమని పరిశుద్ధాత్ముడిని ముద్రేశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడితిరి, అది రుజువు. పరిశుద్ధాత్ముడు మన లోపల నుండి లీడ్ చేస్తుంటాడు. చదువుతున్నాను చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా 2వ అధ్యాయం. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. ఆయన రక్తం ఉంది మీలో, ఆయన వాక్యం ఉంది. ఇవి ఉండకూడదు. మనుషుల చేత దేవుని వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించండి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి యొగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ అనేది పెద్ద అక్షరాలు ఉన్నాయి చూడండి, అక్కడ పెద్ద అక్షరాలతో కనబడుతుంది ఆత్మ అంటే. పెద్ద అక్షరాల్లో ఎక్కడ ఆత్మ అని కనిపించినా పరిశుద్ధాత్ముడు అని తెలుసుకోవాలి మీరు. పరిశుద్ధాత్ముడి మూలంగా ఒక మందిరంగా కట్టబడుతున్నారు మీరు. ఓహో, దీనికి ఈ మందిరానికి మూలరాయి ఎవరు? యేసుప్రభు. ఈ మందిరానికి పునాది ఎవరు? యేసుప్రభు. కనుక మీరు కూడా ఈ రాళ్ళులాగా కట్టబడుతున్నారు. ఒక మందిరం కట్టాలనుకున్నాడంట ఆయన. పునాదుల్లో అపోస్తలు ప్రవక్తలను పెట్టాడంట. ఆ పునాదులో యేసుక్రీస్తున్నాడంట. ఎఫెసీ 2:20. ఆ తర్వాత పునాది అయిపోయింది, ఇప్పుడు మూలరాయి పెడతాం. మూలరాయి యేసుప్రభు ఉన్నాడంట. మనలందరం ఒక్కొక్కరిని రాళ్ళు కింద కలుపుతున్నాడంట. రాళ్ళు ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళు దేవుని సంబంధమైన ఎలా రుజువు? పరిశుద్ధాత్ముడి చేత ముద్ర ప్రతి ఇటుక మీద, ఈ రాయి మీద. అందుకని ప్రతి రాయి కూడా చక్కగా అమర్చబడి
దేవుని యొక్క మందిరంగా మార్చబడింది. ఎఫెసీ 2:20 గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు 3వ రుజువు. అంటే గుర్తుపెట్టుకున్నారా మీరు? మీరు దేవుని సంబంధులేనా? సంబంధులే. ఇక్కడ కాదు, రుజువు కావాలి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత కానీ అక్కడ పాల్సన్, జేసన్ గారు, విల్సన్ గారు, మేమందరం సన్నలమే. ఆయన జేసన్, నేను పాల్సన్, నెక్స్ట్ మాట్లాడబోది విల్సన్. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఎలా రుజువు? 3 రుజువులు. మొట్టమొదటి రుజువు రక్తము, 2వ రుజువు వాక్యము, 3వ రుజువు పరిశుద్ధాత్మ. ఆత్మ మీలో నుండి సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్తాడు. ఒక మాట చదవండి, ప్రార్థన చేద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు. ఎవరంట సాక్ష్యం ఇచ్చేవారు? ఆత్మ, నీళ్ళు, రక్తం అన్నాడు. నీళ్ళంటే ఇక్కడ బాప్తిసం కాదు. నీళ్ళంటే యోహాను యొక్క పరిభాషలో నీళ్ళంటే వాక్యం అని అర్థం. నీలో నుండి సాక్ష్యం, ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు, వాక్యం సాక్ష్యం ఇస్తుంది, కడిగిన యేసయ్య రక్తం సాక్ష్యం ఇస్తుంది. అందుకని పేతురు ఎంత బాగా రాశాడండి. దేవునితో సంబంధం. చెప్పండి అమ్మా, ఏ సంబంధం? అందరూ చెప్పండి, సహోదరులు చెప్పండి, ఏ సంబంధం? దేవునితో సంబంధం. 3 సంబంధాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఈ సంబంధం, దేవునితో సంబంధం. దేవునితో ఉన్న సంబంధం భవిష్యత్, వర్తమాన, భూతకాలాలకు చెందింది. మన భాషలో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు చెందింది ఆ సంబంధం. అంతేకాదు, ఆ సంబంధం మనకి దేవునితో ఉన్నట్టు 3 రుజువులు చూపించాడు. మొట్టమొదటిది ఏమిటి? రక్తము, 2వది వాక్యము, 3వది పరిశుద్ధాత్ముడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నారా మీరు? మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఆయన్ని చూస్తే, నిజంగా ఆయన్ని ఆ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని గమనిస్తే, నిజంగా మన కోసం దెబ్బలు తిన్న ఆయన్ని చూస్తే, ప్రభువా నీతో నాకు సంబంధం కావాలి, ఎందుకంటే నువ్వు జయించినట్లు నేను జయిస్తా. అందుకని పేతురు అన్ని విషయాలలో యేసు ప్రభు వెనకాల నడుస్తూ అన్ని అబద్ధమైనా సరే ఆ తర్వాత ఆయన చెప్పినట్టు జరిగినప్పుడు పశ్చాత్తాపపడి సంతాపపడి ఏడ్చాడు. ప్రభువా క్షమించు నాయన, ప్రభువా నన్ను క్షమించు నాయన. ఆ తర్వాత అద్భుతమైన బలమైన సాధనంగా ప్రభు కోసం నిలబడ్డాడు. క్రీస్తు శకం 68లో తల్లక్రిందులుగా సిలివేసినప్పుడు కూడా పేతురు ఇచ్చిన సాక్ష్యం చర్చి హిస్టరీలో మనం చదివినప్పుడు నిజంగా దేవుని యొక్క స్వరూపం పేతురులు ఎంత స్పష్టంగా కనబడిందో అనేక మంది చూడగలిగారు. దేవుని స్వరూపం దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా? లేకపోతే ఈ కుడికలలో ప్రభువా ఇంతకాలం నేను మామూలుగా వచ్చి వెళ్తున్నాను, సంబంధం లేదు. సంబంధం ఉంటే ధైర్యం, సంబంధం ఉంటే సాక్ష్యం, సంబంధం ఉంటే లోపలికి వెళ్ళగలిగిన స్వతంత్రత. నా కొడుకుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ 5గురు వచ్చారు, అందరూ గుమ్మం దగ్గర ఆగిపోయారు. నా కొడుకు ఒక్కడే లోపలికి వచ్చాడు. కారణం నాకు ఆడుకున్న సంబంధం. అంత స్వతంత్రత, తండ్రితో తండ్రి అని పిలిచే స్వతంత్రత. కనుక అందుకోసమే దేవుడు రక్తం కార్చి ప్రాణం పెట్టి వేలాడి తిరిగి లేచి ఆ 3 అద్భుతమైన మనలో వనరులను దేవుడు ఉంచాడు. తన యొక్క వాక్ ఉంచాడు, తన యొక్క రక్తం ఉంచాడు, తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఈ సాక్ష్యాలు కలిగిన సంబంధంగా ఈ త్రికాల సంబంధించిన సంబంధాన్ని మనం కూడా కలిగి ఉండి నిరంతరం ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. రాత్రికి మనం ప్రజలతో సంబంధం, శ్రమలతో సంబంధాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన లేఖన సారాన్ని బట్టి వందనాలు, నీ ఉన్నతమైన ఆలోచన బట్టి వందనాలు. ప్రభువా, మీరు మాతో సంబంధం కలిగి ఉండాలని చేతులు చాపి అడుగుతున్నారు. హృదయ తలుపులు తడుతున్నారు. వేలాడిన నీ యొక్క రక్తాన్ని, మీరు సిద్ధపరిచిన పరిశుద్ధాత్మని, నీ వాక్కుని మా కోసం సిద్ధంగా ఉంచారు. పేతురు తన ఆత్మీయ అనుభవాన్ని చెబుతూ ఉన్నప్పుడు మా హృదయాలలో ఇలాంటి అద్భుత సంబంధం మేము కలిగి ఉండాలని మీరు తెలియజేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ చక్కని అవగాహనతో నీతో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకుంటూ బ్రతకడానికి సహాయం దయచేయండి. తర్వాత మాట్లాడిన నీ దాసుని బలపరిచి శక్తిమంతులు చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరికి వందనాలు. థ్యాంక్ యూ. దేవుని దాసులకు మనందరి పక్షమున వందనాలు తెలియపరుస్తున్నాం. మనమంతా దేవుని సంబంధులం. ప్రభు దేవునికి మనకున్న ఆ బంధాన్ని వివరంగా తెలియపరిచారు. మరొక దైవదాసుడు పెద్దలు విల్సన్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి ముందుగా ఒక కీర్తన పాడుకుందాం. మన పాటల పుస్తకంలోని ఏ సాటి లేని అనే కీర్తన పాడుకుందాం. ఎన్న నెంబరు?